చిరంజీవి మొన్నే కదా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన మనశంకర వరప్రసాద్ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లు రాబట్టింది అని అందరూ అన్నారు. అయితే ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీతో చిరు నెక్స్ట్ సినిమా అని కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది విజయ్. జననాయగన్ సినిమా చేసిన కేవిఎన్ ప్రొడక్షన్స్. సో ఇప్పుడు వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. సో మరి చిరు సినిమా ప్రొడ్యూసర్ మారుతాడా? మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారని తెలుసు కదా. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత దర్శకుడు కెఎస్ రవీంద్రతో మరోసారి జత కట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ నిర్మించాల్సి ఉంది. ముఖ్యంగా ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఆ సంస్థ మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఈ సినిమా లాంచ్ ఈవెంట్ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తుంది. మొదటగా నిర్ణయించిన తేదీకి సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. తర్వాత మరోసారి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. తాజాగా ఏప్రిల్ 11న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ వేడుకను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్న విషయం ఏమిటంటే జననాయగన్ సినిమా. ఇది అదే కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో పెద్ద ప్రాజెక్ట్. కానీ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సాధారణంగా సినిమాల విడుదలకు ముందు ఇలాంటి లీకులు జరగడం నిర్మాతలకు చాలా పెద్ద ఆర్థిక నష్టం కలిగించే విషయం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈ సంస్థకు ఎదురైంది. ఇప్పటికే కొన్ని నెలలుగా ఈ సంస్థ ఆర్థిక పరిస్థితిపై పలు రకాల గాసిప్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంస్థకు మద్దతుగా నిలిచిన ఒక పెద్ద కంపెనీ మధ్యలోనే ఫండింగ్ ఆపేసిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదే సమయంలో వీరి మరో పెద్ద సినిమా టాక్సిక్ కూడా ఇంకా విడుదల కాకుండా నిలిచిపోయింది. అలాగే జననాయగన్ సినిమా కూడా వివిధ కారణాల వల్ల విడుదలకు సిద్ధం కాలేక ఆలస్యమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆ సినిమా లీక్ కావడం నిర్మాతలకు మరింత పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా ఒక సినిమా ఇలా లీక్ అయితే వెంటనే విడుదల చేసి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సందర్భంలో అది కూడా సాధ్యపడడం లేదు. ఎందుకంటే సెన్సార్ సమస్యలు అలాగే తమిళనాడు ఎన్నికల పరిస్థితుల కారణంగా వెంటనే రిలీజ్ చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. దాంతో ఈ లీక్ వల్ల వచ్చే ఆర్థిక ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అదేంటంటే చిరంజీవి బాబీ కాంబినేషన్ లో రావాల్సిన ఈ కొత్త సినిమా నిర్మాత మారే అవకాశం ఉందా అనే ప్రశ్న. ఒకవేళ మధ్యలో ఫైనాన్షియల్ సమస్యలు ఎదురైతే సినిమా షూటింగ్ ఆగిపోవడం లేదా ప్రాజెక్టు నిలిచిపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నిర్మాత మార్పు గురించి కూడా ఆలోచనలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే మరోవైపు చూస్తే పరిస్థితి అంతా నెగటివ్ గా కూడా లేదని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే కేవిఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు మెగాస్టార్ ను కలిసి పరిస్థితి వివరించి ప్రాజెక్టును కొనసాగించేందుకు ఒప్పించినట్లు సమాచారం. దీంతో సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. కానీ అదే సమయంలో జననాయగన్ లీక్ ఘటన జరిగి మళ్లీ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇక ఈ గందరగోళ సమయంలో ఒక మంచి విషయం కూడా జరిగింది. అదేంటంటే చిరంజీవి స్వయంగా ముందుకొచ్చి ఈ లీక్ ఘటనపై స్పందించడం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో హీరోలు ఎక్కువగా స్పందించరు. కానీ మెగాస్టార్ మాత్రం సోషల్ మీడియాలో స్పందించి పైరసీని తీవ్రంగా ఖండించారు. అభిమానులు ఎవరూ కూడా సినిమాలను అక్రమంగా చూడకూడదని, పైరసీకి మద్దతు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యను చాలా మంది అభిమానులు అభినందిస్తున్నారు. ఎందుకంటే నిర్మాతలు కష్టపడి తీసిన సినిమాలో ఇలా లీక్ అవడం వల్ల భారీ నష్టం జరుగుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా ఈ క్లిష్ట సమయంలో నిర్మాతకు మద్దతుగా నిలబడడం చాలా పెద్ద విషయమని అభిమానులు అంటున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది అభిమానులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా చేతికి అందకుండా పోతే తప్ప మెగాస్టార్ ఈ నిర్మాతను వదిలి వెళ్లరని. ఇంకా ఒక ఆసక్తికరమైన సమాచారం కూడా అప్పట్లో బయటకు వచ్చింది. ఒకవేళ నిర్మాత మారాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయంగా ఉండాలని మెగాస్టార్ నిర్మాత కిలారు సతీష్ ని సిద్ధంగా ఉండమని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవి అధికారికంగా ఎక్కడా ధృవీకరించబడలేదు. కేవలం ఇండస్ట్రీలో వినిపించిన గాసిప్లుగా మాత్రమే ఉన్నాయి.
మొత్తానికి చూస్తే మెగాస్టార్ బాబీ కాంబినేషన్ సినిమా చుట్టూ ఇప్పుడు ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారీ అంచనాలు, మరోవైపు నిర్మాత సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ రెండు కలిసి ఈ ప్రాజెక్టును వార్తల్లో నిలిపాయి. అయితే అభిమానుల ఆశ మాత్రం ఒకటే, అన్ని సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యి మెగాస్టార్ మరోసారి భారీ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని. ఇక ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది, నిర్మాత మారుతారా లేదా ఇదే సంస్థతో కొనసాగుతుందా అనే విషయాలు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి వస్తున్న ప్రతి చిన్న వార్త కూడా సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది.